హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి మనకి కార్తీక పురాణంలో 5వ అధ్యాయము. మనం ఇప్పటి వరకు చక్కగా కార్తీక మాసం స్టార్ట్ అయ్యి 5 రోజులైంది. 4 రోజులైతే చక్కగా మనం కార్తీక పురాణాన్ని పఠనం చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 5వ రోజు కార్తీక పురాణం మనం పఠనం చేసుకుందాము. అలాగే ఈరోజు నేను చెప్పాను కదండి మీకు, మా ఇంటి దగ్గరలోనే కావేరీ నది ఉంది, శ్రీరంగపట్టణంలోనే. ఇప్పుడు కావేరీ నదికి నేను స్నానానికి వెళ్తున్నాను అనమాట. మన కార్తీక స్నానానికి నేను పిల్లలు ఫ్రెండ్స్తో బయలుదేరుతున్నాను. అందుకే కొంచెం హడావిడిగా ఉన్నానమాట. సరే, ఎనీవే మనకి ఈరోజు వచ్చేసేసి 5వ రోజు అండి. కార్తీక పురాణంలో 5వ అధ్యాయము. ఐదో అధ్యాయం వచ్చేసి కార్తీక వన సంతర్పణ ఫలం. కార్తీక వన సంతర్పణ ఫలం అంటే కార్తీక మాసంలో మనం చేసుకునే వనభోజనాలు. కార్తీక మాసంలో యూజువల్లీ చాలామంది వనభోజనాలు చేసుకుంటారు కదండి. సో దీన్నే కార్తీక వన సంతర్పణ ఫలము అంటే కార్తీక మాసంలో మనము వనభోజనాలు చేయటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అనేదే ఈ అధ్యాయం అనమాట. అయితే మనం ఇప్పుడు కార్తీక పురాణంలోకి కార్తీక వన సంతర్పణ అనే అధ్యాయంలోకి వెళ్ళిపోతాము. ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ఓం గోవిందాయ నమః. కార్తీక మాసంలో 5వ అధ్యాయము కార్తీక వన సంతర్పణ ఫలము. రాజా, మనము చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసములో విష్ణు సన్నిధిలో ఎవరైతే పారాయణము చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. పారాయణ గ్రంథములోని 10-11 అధ్యాయాల్ని పారాయణం చేసే ప్రతి ఒక్కరూ వైకుంఠానికి క్షేత్ర పాలకులు అవుతారు. ఈ కార్తీక మాసములో ఎవరైతే తులసీ దళాలతో కానీ లేదా తెల్ల పువ్వులు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో అట్టివారు వైకుంఠానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసములో హరులు ఎవరి సన్నిధిలోనైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు అంటూ తన ప్రవచనాన్ని కొనసాగించారు వశిష్ఠ మహర్షి. కార్తీక వన సంతర్పణ. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసం శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి గంధము, అక్షతలు, పుష్పాలతో పూజించి యథాశక్తిన బ్రాహ్మణులని ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనాన్ని నిర్వర్తిస్తారో అట్టివారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి విముక్తులవుతారు, వైకుంఠ లోకానికి చేరుకుంటారు. జనక మహారాజా, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు మూషిక జన్మ నుంచి రక్షించబడినాడు. ఆ కథని మీకు చెప్తాను వినండి అంటూ వశిష్ఠ మహారాజు చెప్పసాగాడు. దేవదత్తుని కాదా. ఒకప్పుడు కావేరీ నదీ తీరములో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పరమ దుర్మార్గుడైన కొడుకు జన్మించినాడు. కొడుకు దుష్ట ప్రవర్తన గురించి తెలిసిన తండ్రి, నాయనా, నీవు ప్రతిరోజు కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు, సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ధన్యుడివిగా అంటూ చెప్పినాడు. కాని దుష్టుడైన ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రి మాటల్ని వినకుండా ఎదురు తిరిగేవాడు. కొడుకు ప్రవర్తనలకి కలత చెందిన దేవశర్మ ఆవేశంతో అడవిలో ఎలుకగా పుట్టి తొర్రలో పడి ఉండు అని శపించినాడు. అంతటా తండ్రి పాదాల మీద పడి, నన్ను క్షమించు తండ్రి, నా ప్రవర్తనని పూర్తిగా మార్చుకుంటాను, దయచేసి శాప విముక్తిని చెయ్యి తండ్రి, తరుణోపాయాన్ని చెప్పండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నారు. బ్రాహ్మణ పుత్రుడు, చింతించుకు నాయనా, ఎవరైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అంటూ శాప విముక్తి ప్రసాదించినారు దేవశర్మ. దేవదత్తునికి శాప విముక్తి. తండ్రి శాపం కారణంగా అప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు మహా అరణ్యములో ఫలవంతమైన ఒకానొక మహావృక్షం వద్దకు చేరి ఆ వృక్షం యొక్క త్వరలో దూరి ఉన్నాడు. అక్కడే మసులుతూ శాప విముక్తి కొరకు నిరీక్షించసాగినాడు. ఇలా కొంతకాలము గడిచిన తరువాత విశ్వామిత్ర మహర్షి తన శిష్య బృందముతో కలిసి కార్తీక స్నానాన్ని ఆచరించవచ్చి
ఎలుక ఉన్న చెట్టు మొదలు యందు కూర్చొని తన శిష్య బృందానికి కార్తీక మహత్యాన్ని గురించి వివరించసాగినాడు. సరిగ్గా అదే సమయానికి జీవాలని హింసించి పొట్టపోసుకునే ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చినాడు. విశ్వామిత్రాది తపో బృంద దర్శనం వల్ల ఆ కిరాతకుడిలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యా, తమరు చెప్పుకుంటున్న కథలు వినసొంపుగా ఉన్నాయి. ఆ కథల్ని వింటూ ఉంటే నాకు ఈ జీవితం పట్ల చిరాకు కలుగుతోంది. దయచేసి కథల్లో దాగి ఉన్న రహస్యాన్ని చెప్పండి అంటూ అడిగినాడు. అతనిలో వివేకం విరబేస్తుందన్న గ్రహించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే అట్టివారు తమ సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ కార్తీక మాస మహత్యాన్ని తెలియజేసినారు. ఆ విధముగా కిరాతకుడి కార్తీక మహత్యాన్ని గురించి చెబుతుంటే ఆ గాథ వినడమే తడవుగా చెట్టు తొరలో ఉన్న ఎలుక రూపాన్ని వీడి బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడి పాదాల మీద ప్రణమిల్లి తనకి ఏ విధంగా ఎలుక రూపము వచ్చిందో వివరంగా క్షమించాలి ఎక్కడున్నాం మనం ఇప్పుడు. ఆ విధంగా కిరాతకుడికి కార్తీక మహత్యాన్ని గురించి చెప్తూ ఉంటే ఆ గాథని వినటమే తడవుగా చెట్టు తొరలో ఉన్న ఎలుక రూపాన్ని వీడి బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడి పాదాల మీద ప్రణమిల్లి తనకి ఏ విధంగా ఎలుక రూపం వచ్చిందో వివరంగా చెప్పింది. మహర్షి వద్ద సెలవు తీసుకుని తండ్రి వద్దకి తరలి వెళ్ళాడు. అదేవిధంగా కిరాతకుడు కూడా కార్తీక మహత్యాన్ని పూర్తిగా వినటం వలన దేహానంతరాన ఉత్తమ గతుల్ని పొందుతాడు. కాబట్టి ఉత్తమ గతుల్ని కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కనీసం కార్తీక మహత్యాన్నైనా శ్రద్ధతో వినాలి అని వివరించినాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు మనకి 5వ రోజు పారాయణం అంటే 5వ రోజు కార్తీక మాసంలో ఉన్న మహత్యం కార్తీక పురాణంలోని 5వ అధ్యాయం అయితే పూర్తయిపోయిందండి. సరేనండి, ఉంటాను. మరైతే ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ఓం గోవిందాయ నమః. మీ అందరికీ గనక నేను చదువుతున్న ఈ కార్తీక పురాణం కానీ నచ్చుతున్నట్లయితే అందరూ కూడా చక్కగా వింటూ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చండి, నన్ను అడగొచ్చు. నేను మీకైతే ఖచ్చితంగా యూట్యూబ్లో ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా ఎన్నో కార్తీక పురాణాలు అలాగే ఎన్నో ఆలయాలను మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటూ ఉన్నాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉంటానండి. నమస్కారం.